హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో డి మోవియస్ థియరంకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ టాపిక్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వస్తే ఆ పర్టికులర్ మెథడ్లో క్వశ్చన్స్ 2 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ అడిగినప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటనేది, ఆ కాన్సెప్ట్ ఏంటనేది ఒకసారి చూడండి. డి మోవియస్ థీరం ఫర్ ఇంటిగ్రల్ అండ్ రేషనల్ ఇండెక్స్ అంటే సపోజ్ మనం a ప్లస్ ఐబీ ఫార్మాట్ చూసాం. ఇట్స్ ఎ కాంప్లెక్స్ నెంబర్. ఆ కాంప్లెక్స్ నెంబర్ పవర్లో n ఉన్నప్పుడు, ఓకేనా, సపోజ్ 2 కానీ 3 కానీ అంటే a ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ హోల్ పవర్ 5 ఉన్నప్పుడు కానీ n ఉన్నప్పుడు అది ఇంటిగ్రల్ ఇండెక్స్ అంటాం. పవర్నే ఇండెక్స్ అంటాం, అవునా కదా. రేషనల్ ఇండెక్స్ ఉన్నప్పుడు అంటే 1/2 కానీ 1/3 కానీ, రైట్, కాంప్లెక్స్ నెంబర్ పవర్లో 1/n కానీ ఇలా ఉన్నప్పుడు ఎలా చేస్తాం అనేది ఒకసారి మనం చూద్దాం, సరేనా. సో ఫర్ ఎనీ రేషనల్ నెంబర్ p/q ఫార్మాట్లో ఉన్నదే కదా రేషనల్ నెంబర్ అంటే cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ p/q. జనరల్గా ఒక కాంప్లెక్స్ నెంబర్ని మనం cos θ ప్లస్ i sin θలోకి మార్చచ్చు, అవునా కదా. సరే, హోల్ పవర్ p/q ఈక్వల్స్ టు cos p/q θ ప్లస్ i sin p/q θ, అవునా, వేర్ p/q ఈజ్ నథింగ్ బట్ ఏ రేషనల్ నెంబర్. q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఇది మనకు తెలిసిందే బేసిక్ థింగ్. సో cos θ ప్లస్ i sin θనే మనం sis θ అంటాం. cas θ హోల్ పవర్ p/q అని రాయొచ్చు. సో అకార్డింగ్ టు డి మోవియస్ థీరం ఈ పవర్ని తీటాకు ముందు మల్టిపుల్గా తీసుకొస్తాం కదా. సో సిస్ p/q θ, ఎస్ ఆర్ నో. సరే, ఇప్పుడు చూడండి, nth రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అనేది మనం చూద్దాం, ఓకేనా. ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క nth రూట్. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ మనం చూసాం. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నప్పుడు క్యూబ్ రూట్ 1 అన్నాం. nth రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే nth రూట్ a ప్లస్ ఐబీ అని దాని అర్థం, ఓకేనా. ఇలాంటి కేసెస్లో అంటే nth రూట్ ఆఫ్ a ప్లస్ ఐబీ అంటే దాని అర్థం ఏంటి, a ప్లస్ ఐబీ హోల్ పవర్ 1/n. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే nth రూట్స్ ఆఫ్ x పవర్ n ఆర్ కాల్డ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ, అంతే కదా. సో 1/1/nనే మనం x అనుకున్నాం అనుకోండి, అప్పుడు x పవర్ n ఈక్వల్ టు 1 కదా, రైట్. సో వాటి యొక్క రూట్స్ ఎలా వస్తాయంటే సిస్ 2k/n అని రాస్తాం, ఓకేనా. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ nth roots of unity, sis 2k/n వేర్ k వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 0 నుంచి ఇక్కడ n అనేది ఉంది కదా, n-1 వరకు తీసుకోవాలి. 0 దగ్గర నుంచి n-1 వరకు వాల్యూస్ తీసుకుని చెప్పాలన్నమాట, ఓకేనా. సో సపోజ్ n ఈక్వల్ టు 3 అనుకోండి, 0, 1, 2 వరకు ఆ 3 వాల్యూస్కి ఫంక్షన్ చెప్పాలి, ఆ వాల్యూస్ చెప్పాలి, రైట్. సరే, ద nth రూట్స్ ఆఫ్ z ఈక్వల్ టు sis θ ఆర్ nth రూట్స్ అనుకోండి, అప్పుడు r పవర్ 1/n ఇంటూ sis ఆఫ్ 2k/, ప్లస్ θ డివైడెడ్ బై n. ఇది ఫార్ములా. దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోవాల్సిందే. ద nth రూట్స్ ఆఫ్ z sis θ ఈక్వల్ టు sis θ ఆర్ r పవర్ 1/n sis 2k/, ప్లస్ θ హోల్ డివైడెడ్ బై n. ఇక్కడ k వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే 0 దగ్గర నుంచి అప్ టు n-1 వరకు ప్రతి వాల్యూని మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే 0 సబ్స్టిట్యూట్ చేయాలి, 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, అలా ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటే అన్ని. అంటే n వాల్యూ 5 అనుకోండి, అప్ టు n ఈజ్ ఈక్వల్ టు 4 వరకు కన్సిడర్ చేసుకోవాలి, రైట్. సరే, తర్వాత రూట్స్ ఆఫ్ z బార్ p/q అంటే a ప్లస్ ఐబీ హోల్ పవర్ రేషనల్ నెంబర్ ఉందనుకోండి, దాన్ని సింపుల్గా మనం ఎలా చెప్పచ్చు, z పవర్ p హోల్ పవర్ 1/q అని రాయొచ్చు కదా. p ఇంటూ 1/q ఈజ్ నథింగ్ బట్ p/q, రైట్. సో 1/q అంటే qth రూట్ ఆఫ్ z పవర్ p, దట్స్ ఆల్, రైట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ qth రూట్స్ ఆఫ్ z పవర్ p, ఓకేనా. ప్లీజ్ నోట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఐపీ. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అన్న. ఇక్కడ ఇంటిగ్రల్ ఇండెక్స్ ఉంది, రేషనల్ ఇండెక్స్ కూడా మనం చేద్దాం. ఇంటిగ్రల్ అంటే ఒక ఇంటిజర్ ఉంది, రేషనల్ నెంబర్ కాకుండా. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ i√3 హోల్ పవర్ 3 ఉంది కదా. సరే, సో ఎలా రాస్తాం, గివెన్ 1 ప్లస్ i√3 హోల్ పవర్ 3, దట్స్ ఆల్, అంతేనా. హియర్ n వాల్యూ ఈజ్ 3, అవునా. సరే, ఈ మోడల్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 1/3 ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఏమో a ప్లస్ i√3 ఉంది. సో లెట్ us ఫైండ్ అవుట్ ద మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ i√3 అండ్ ఈవెన్ ద ఆర్గ్యుమెంట్ యాజ్ వెల్. సో మాడ్యులస్ కనుక్కోవడం, ఆర్గ్యుమెంట్ కనుక్కోవడం అనేది మనం ప్రీవియస్ సెషన్లో మనం చూసాం కదా. సో చూడండి అన్న, లెట్ ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్ టు 1 ప్లస్ i√3 అనుకుందాం, ఓకేనా. సో వాట్ ఈజ్ మాడ్యులస్ z? మాడ్యులస్ z ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్, ఎస్ అను. కాబట్టి రూట్ ఓవర్ 1 స్క్వేర్ ఈజ్ 1, √3 స్క్వేర్ ఈజ్ 3, √3 హోల్ స్క్వేర్ ఈజ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 3 వస్తుంది. సో √4 విచ్ ఈస్ ఈక్వల్ టు 2. సో వాట్ ఈస్ ద మాడ్యులస్ z నానా? ద వాల్యూ ఈజ్ 2,
అవునా కదా? సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందనేది మనకు అర్థమవుతుంది, అవునా కదా? కాబట్టి tan ఇన్వర్స్ y బై ఎక్స్, ఆర్గ్యుమెంట్ వాల్యూ ఎంత? తీటా వాల్యూ tan ఇన్వర్స్ y బై ఎక్స్. ఎందుకని హియర్ మనకి ద కాంప్లెక్స్ నెంబర్ z బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1. సరే, సో తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y నానా? ఇట్స్ √3, ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్, సో బై 1. tan ఇన్వర్స్ √3, అవునా కదా? సో tan ఇన్వర్స్ √3 అన్నప్పుడు tan 60 కదా √3, అవునా కదా? tan ఇన్వర్స్ tan పోతుంది 60 degrees, దట్ ఈస్ నథింగ్ బట్ π బై 3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ తీటా నానా? తీటా వాల్యూ ఈజ్ π బై 3, అవునా కదా? ఆల్ రైట్. సో ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్ని పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాం కదా, r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో ఏమొస్తుందన్న? z ఈక్వల్ టు r అంటే ఎంత వచ్చింది? z ఈక్వల్ టు ఇప్పుడు మనం ఈ a ప్లస్ ఐబీని కాస్త r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాలోకి కన్వర్ట్ చేసాం, అవునా? ఆల్ రైట్. సో z ఈక్వల్స్ టు r వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 2 ఇంటూ కాస్ తీటా అంటే కాస్ π బై 3 ప్లస్ ఐ సైన్ π బై 3, ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? z పవర్ 3 కావాలి, z పవర్ 3 కావాలి. దట్ మీన్స్ 2 ఇంటూ కాస్ π బై 3 ప్లస్ ఐ సైన్ π బై 3 హోల్ పవర్ 3, అవునా కదా? సో కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అన్నప్పుడు దాన్ని నథింగ్ బట్ మనం సిస్ తీటా అంటామా, అవునా కదా? ఆల్ రైట్. సో మీరు అలా రాయండి, సిఏఎస్ తీటా అని కూడా మీరు రాసుకోవచ్చు, బట్ నో ప్రాబ్లం. సి ఫ్రెండ్స్, ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ ఏం రాయొచ్చు దీన్ని? సిఐఎస్ π బై 3 హోల్ పవర్, సారీ ఇట్స్ 3 కదా, ఎస్. సో 2 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 8, దిస్ ఈజ్ నథింగ్ బట్ అకార్డింగ్ టు డిమోయిస్ థియరమ్ ఏం రాయొచ్చు? 3 ఇంటూ π బై 3 అని రాస్తాం, అవునా? 3 గెట్స్ క్యాన్సిల్డ్, ఐ విల్ బి గెటింగ్ 8 ఇంటూ సిస్ π, అంటే కాస్ π ప్లస్ ఐ సైన్ π కదా అప్పుడు. సో 8 ఇంటూ కాస్ π ప్లస్ ఐ సైన్ π, అవునా కదా? ఇదే కదా మనం ఫార్ములా చూసాం. ఆల్ రైట్. సో 8 ఇంటూ కాస్ π ఈజ్ నథింగ్ బట్ -1 ప్లస్ ఐ సైన్ π ఈజ్ నథింగ్ బట్ 0. సో 8 ఇంటూ -1, ఐ విల్ బి గెటింగ్ -8. అర్థమైందా నాన్న? సో ద ఆన్సర్ హియర్ ఈజ్ -8. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 marks. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, look at this question Nana. Find the value of 1 minus √3i whole power 1 by 3 ఉంది. లాస్ట్ క్వశ్చన్ మనం ఏం చూసాం? 1 plus i √3 or else 3 √i, 1 plus 3 √i whole power 3 చూసాం. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ పవర్ 1 by 3 ఉంది, అంటే ఇక్కడ ఇండెక్స్ వచ్చేసి రేషనల్ నెంబర్ ఉంది, p by q ఫార్మాట్ ఉంది. ఇప్పుడు ఎలా చేయాలి? సరే, సి ఫ్రెండ్స్, గివెన్ మనకేమి ఇచ్చారు ఇక్కడ? 1 minus √3i whole power 1 by 3 ఇచ్చారు, రైట్? సో లెట్ z ఈక్వల్స్ టు 1 minus √3i అనుకుందాం. దిస్ ఇస్ ద కాంప్లెక్స్ నెంబర్. సో వాట్ ఈస్ ద మాడ్యులస్ నానా? మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ √1 square ప్లస్ -√3 హోల్ స్క్వేర్. సో √1 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఈజ్ -4 స్క్వేర్ ఈజ్ పాజిటివ్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇట్ కమ్స్ 3. √1 plus 3 ఈజ్ 4, √4 ఈజ్ నథింగ్ బట్ 2. సో వాట్ ఈస్ తీటా నానా? ఆర్గ్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్, ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఎక్స్ ఈజ్ పాజిటివ్ అంటే రియల్ పార్ట్ ఈజ్ పాజిటివ్, ఇమాజినరీ పార్ట్ ఈజ్ నెగిటివ్, ఇట్స్ నథింగ్ బట్ క్వాడ్రంట్ 4. సో హియర్ z బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4. ఇక్కడ మైనస్ tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్టే కదా. సో మైనస్ tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ -√3, ఇమాజినరీ పార్ట్ ఈజ్ √3 ఇట్ సెల్ఫ్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాం కదా, డివైడెడ్ బై 1. ఎస్ అవును? సో ఇట్స్ నథింగ్ బట్, సో tan ఇన్వర్స్ √3 కనిపిస్తుంది, ఎస్ అవును? సో ఇక్కడ కూడా మనం ఏం చెప్తాము? tan 60 degrees దగ్గర అంటే π బై 3, ఇట్స్ తీటా వాల్యూ ఈజ్ -π బై 3, అవునా? సో మాడ్యులస్ తీసుకుంటాం కదా లోపల, కాబట్టి -√3 కాస్త పాజిటివ్ √3 అయిపోతుంది, ఎస్ అవును? ఆల్ రైట్. సో దిస్ ఈజ్ మాడ్యులస్ -√3 ఎనీవే. ఓకే, సో తీటా ఈక్వల్ టు -π బై √3 అనమాట, -π బై 3. ఓకే, ఇప్పుడు మనకి మాడ్యులస్ తెలిసింది, ఆర్గ్యుమెంట్ కూడా తెలిసింది, యాంగిల్ కూడా తెలిసింది, తీటా వాల్యూ. సో అయితే ఇచ్చిందేమో ఇక్కడ మనకి రేషనల్ కాదు, రేషనల్ ఇండెక్స్, నాట్ ఇంటిగ్రల్ ఇండెక్స్, రేషనల్ ఇండెక్స్ ఇచ్చారు. మనకి ఒక ఫార్ములా చెప్పాను, ఇఫ్ z ఈక్వల్ టు సిస్ తీటా, nth రూట్స్ ఏమవుతాయి? nth రూట్స్ ఆఫ్ z, దట్ ఈస్ nth రూట్స్ ఆఫ్ z అంటే z పవర్ 1/n, అంటే
ఆర్ ఇంటూ సిస్ తీటా అయింది అనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతుంది ఆర్ ఇంటూ సిస్ తీటా హోల్ పవర్ 1/n ఫార్ములా ఏంటన్నా, ఇట్స్ ఆర్ పవర్ 1/n సిస్ ఆఫ్ 2k పై ప్లస్ తీటా డివైడెడ్ బై n. ఇదే కదా ఫార్ములా, వేర్ k ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ అప్ టు n-1. ఇదే కదా మనం ఫార్ములా నేర్చుకున్నాము, అవునా కదా? సరే, ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ నానా? ఆర్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2 హియర్. దేర్ఫోర్ ఆర్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2. అంటే ఇక్కడ మనం దీన్ని ఏమనుకోవచ్చు, z పవర్ 1/3 అనుకుందాం కదా. z పవర్ 1/3 ఈక్వల్ టు ఆర్ ఈజ్ నథింగ్ బట్ 2 పవర్ 1/3 ఇంటూ సిస్ ఆఫ్ 2k పై ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ తీటా, ఇట్స్ -π/3 -π/3 whole divided by what is the value of n? n is nothing but 3 here. 1/n 1/3, the n value is 3. Okay na? So 2 power 1/3 sis of ikkade em vastundi 3 to 6, 6k pi plus into minus is pi, 3 3 is 9. Avuna? All right. So indulo 2 power 1/3 sis of pi కామన్ తీస్తే 6k minus 1 into pi divided by 9. సో దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు, 2 పవర్ 1/3 సిస్ 6k 6k minus 1 into pi by 9. ఇప్పుడు k యొక్క రేంజ్ ఏంటి నాన్న, n వాల్యూ ఈస్ 3 హియర్, దేర్ ఫోర్ k ఈక్వల్స్ టు, మన k యొక్క రేంజ్ ఏంటి, k ఈక్వల్స్ టు 0, 1 and 2. మొత్తం k n ప్లేస్లో 3 ఉన్నాయి, 1, 2, 3 3 వాల్యూస్ వచ్చాయి. n-1 వరకు రాయాలంటే 3-1 దట్ ఇస్ 2 వరకు రాయాలి. సరే, ఇప్పుడు మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అనాలి. నిజానికి వాల్యూ అంటే ఇది కేవలం ఇది ఒక్కటి రాస్తే సరిపోతుంది. వాల్యూస్ అన్నాడు అనుకోండి, కే ప్లేస్ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే వాల్యూస్ ఏమవుతాయి, ఇప్పుడు కే ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమొస్తుంది, సిస్ మైనస్, ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ -1 ఉంది, సిస్ -1 ఆఫ్ π/9 ఉంది. అంటే సి ఫ్రెండ్స్ 2 1 పవర్ 1/3 సిస్ ఇది 0 అయిపోతుంది కదా, ఇట్స్ -π/9. ఇది ఒక వాల్యూ, అవునా కదా? సో దిస్ ఇస్ ద ఫస్ట్ వాల్యూ అనమాట. ఆ తర్వాత వాట్ ఐ విల్ బి గెటింగ్, సి 2 పవర్ 1/3 1 సబ్స్టిట్యూట్ చేస్తే 6 1 6 6 minus 1 is 5, కాబట్టి సిస్ 5π/9 ఇదొకటి. ఆ తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 2 is 12, 12 minus 1 is nothing but 11. 2 పవర్ 1/3 ఏమొస్తుంది, సిస్ 11/9, 11π/9. రైట్ నాన్న, దీస్ ఆర్ ద 3 వాల్యూస్ 1 2 3. ఓకేనా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 - i హోల్ పవర్ 8. ఓకే, ఇక్కడ మనకి ఇంటిగ్రల్ ఇండెక్స్ ఇచ్చారు. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్. లిజన్ కేర్ఫుల్లీ. సో సేమ్ మోడల్. సో గివెన్ 1 - i హోల్ పవర్ 8. లెట్ z ఈక్వల్స్ టు 1 - i అనుకుందాం. సో 1 - i అనుకున్నప్పుడు చూడండి నాన్న, ఇది ఇప్పుడు మాడ్యులస్ z ఏమవుతుంది అంటే √1² ప్లస్ -1 హోల్ స్క్వేర్. ఇమాజినరీ యొక్క కోషంట్ -1 కదా. సో √1² ఈజ్ 1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఈజ్ 1 అగైన్. దిస్ విల్ బి √2. సో మాడ్యులస్ z ఎంత, ద వాల్యూ ఆఫ్ మాడ్యులస్ z ఈజ్ √2. అంటే ఆర్ వాల్యూ ఈజ్ √2 అనమాట. సరే, సో ఇక్కడ z అనేది ఏ క్వాడ్రంట్కి చెందింది నాన్న? సో రియల్ పార్ట్ ఈజ్ పాజిటివ్, ఇమాజినరీ పార్ట్ ఈజ్ నెగిటివ్, కాబట్టి క్వాడ్రంట్ 4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ తీటా? -tan ఇన్వర్స్ mod y బై mod x. అవునా, ఇలా కూడా రాయొచ్చు. సరే, -tan ఇన్వర్స్ ఏం రాస్తాం, -1/1 మాడ్యులస్ ఉంది కదా, కాబట్టి -tan ఇన్వర్స్ 1 tan π/4 కదా 1 అంటే. సో tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతుంది, -π/4 వస్తుంది. అవునా? సో మనకి తీటా వాల్యూ కూడా తెలిసిపోయింది π/4 అని. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వాట్ కెన్ ఐ డూ ఇట్? సీ ఫ్రెండ్స్, నౌ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ. ఎస్ ఆర్ నో? కాబట్టి z ఈక్వల్ టు r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దామా? సో r అంటే ఇట్స్ √2 ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ సిస్ తీటా, అంటే r ఇంటూ సిస్ తీటాలో కన్వర్ట్ చేద్దాం. సో ఎంత వస్తుంది, -π/4. ఎస్ ఆర్ నో? ఇప్పుడు z పవర్ 8 అంటున్నాడు, అంటే √2 ఇంటూ సిస్ -π/4 హోల్ పవర్ 8. అంతేనా? గాట్ ఇట్? సో ఇట్స్ √2 అంటే 2 పవర్ 1/2. √2 అంటే 2 పవర్ 1/2 కదా, దీనికి హోల్ పవర్ 8 వస్తుంది.
ఆ తర్వాత సిస్ 8 మైనస్ పై బై 4 అకార్డింగ్ టు డి మోవియస్ థీరం యాంగిల్కి మల్టిప్లై అవుతుంది. ఎస్ అవును, కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎస్ అవును. సో 2 4s 8 హియర్, దిస్ ఇస్ 2 power 4 అవునా కదా. సో దిస్ ఇస్ మైనస్ పై అవునా. ఆల్ రైట్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఇట్స్ పై బై 4 కదా, ఇట్స్ నాట్ పై బై 8, ఇట్స్ పై బై 4. ఓకే. సో దిస్ ఇస్ 4 2s 8 హియర్, సో దిస్ ఈస్ మైనస్ 2 పై అవునా. సరే, సో 2 power 4 దిస్ ఇస్ కాస్ ఆఫ్ మైనస్ 2 పై ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ 2 పై అంతేనా. ఆల్ రైట్. సో 2 power 4 కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈస్ కాస్ థీటా ఇట్ సెల్ఫ్ కాస్ 2 పై, సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈస్ మైనస్ సైన్ థీటా, ప్లస్ ఇంటూ మైనస్ ఈస్ మైనస్ ఐ సైన్ 2 పై అవునా. సరే, కాస్ 2 పై కాస్ 360 degrees ఇట్స్ ఈక్వల్ టు 1 అండ్ సైన్ 2 పై ఇస్ నథింగ్ బట్ 0 అవునా కదా. సో what I will be getting, so 2 power 4 is 16, cos 2 pi is 1 and I sin 2 pi is 0, right Nana. So 16 into 1 minus I0 is 1, 16 ones 16, the value is 16, right Nana. Please note this. Let's see the next question. Okay friends, look at this question. Find the values of minus 16 whole power 1 by 4. ఇక్కడ కూడా రేషనల్ ఇంటీజర్ ఇచ్చాడు, ఐ మీన్ రేషనల్ ఇండెక్స్ ఇచ్చాడు, ఇంటీజర్ ఇండెక్స్ కాదు, రేషనల్ ఇండెక్స్ ఇచ్చాడు. ఎస్ అవును. కాకపోతే ఇక్కడ ఉన్నది 16 మైనస్ 16, ఇమాజినరీ పార్ట్ అనేది ఏం లేదు. అంటే దీన్ని ఇప్పుడు ఎలా తీసుకోవాలి చూడండి అన్న. సో గివెన్ మైనస్ 16 హోల్ పవర్ 1 by 4 అవునా కదా. సో ఇక్కడ లెట్ z ఈక్వల్ టు మైనస్ 16 ప్లస్ ఐ ఇంటూ 0 అని తీసుకుందాం. అర్థమైందా. సో ఇక్కడ ఇమాజినరీ పార్ట్ 0 కదా, రియల్ పార్ట్ మైనస్ 16. మాడ్యులస్ z ఏమవుతుంది నాన్న, రూట్ ఓవర్ మైనస్ 16 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. దిస్ నథింగ్ బట్ స్క్వేర్, ఇక్కడ మైనస్ 16 హోల్ స్క్వేర్, మైనస్ కాస్త పాజిటివ్ అయిపోతుంది, 16 స్క్వేర్ ఉంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు 16 వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్. మాడ్యులస్ z ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటెడ్ విత్ ఆర్ కదా. సరే, వాట్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్, థీటా వాల్యూ ఏమవుతుంది అంటే ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది, z బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రంట్ నానా, నెగిటివ్ రియర్ యాక్సిస్ పాజిటివ్ y యాక్సిస్, దట్ ఈస్ నథింగ్ బట్ క్వాడ్రంట్ 2. కాబట్టి థీటా ఏమవుతుంది, పై మైనస్ టాన్ ఇన్వర్స్ mod y by x అంతేనా. సో పై మైనస్ టాన్ ఇన్వర్స్ mod y by x అంటే ఇమాజినరీ పార్ట్ ఈజ్ 0 by 16 ఎంత వస్తుంది అన్న, మైనస్ 16 ఎంత వస్తుంది, దిస్ ఇస్ నథింగ్ బట్ 0, టాన్ 0 ఈజ్ 0, కాబట్టి పై మైనస్ 0 విచ్ ఇస్ ఈక్వల్ టు పై. సో యాంగిల్ ఈజ్ పై. టాన్ 0 దగ్గర కదా 0 అయిపోతుంది, సో టాన్ ఇన్వర్స్ అయిపోతుంది, 0 వస్తుంది. సో పై మైనస్ 0 ఈజ్ పై. ఓకే ఫైన్. సో ఎప్పుడైతే రేషనల్ ఇండెక్స్ ఉందో మనకి ఫార్ములా ఏంటి, ఎప్పుడు కూడా మనకి ఫార్ములా ఏంటన్నా z ఈక్వల్ టు మనం ఆర్ సిస్ థీటా ఫార్మాట్లో రాస్తాం. z పవర్ 1/n అన్నప్పుడు దీని యొక్క ఫార్ములా మనం ఏం చెప్పుకున్నాము, ఇలా ఉంటే అంటే ఆర్ పవర్ 1/n సిస్ ఆఫ్ 2k పై ప్లస్ థీటా హోల్ డివైడెడ్ బై n అవునా. ఇదే కదా మనం చెప్పుకున్నాము, వేర్ k ఈక్వల్ టు 0 1 2 అండ్ సో ఆన్ అప్ టు n-1. ఎస్ నో. ఆల్ రైట్. సరే, ఆర్ వాల్యూ తెలిసింది 16 అని. సో z పవర్ 1/n ఈక్వల్ టు, ఐ మీన్ ఇక్కడ z పవర్ 1/4, r ప్లేస్లో 4, n ప్లేస్లో 4 ఉంది. సో z అంటే ఇక్కడ మైనస్ 16 అని ఆల్రెడీ మనం అనుకున్నాం అవునా కదా, మైనస్ 16 ప్లస్ I0 ఎనీవే. సో r ఈజ్ నథింగ్ బట్ హియర్ 16 పవర్ 1/4 ఇంటూ సిస్ 2k పై ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థీటా నానా, థీటా వాల్యూ ఈజ్ పై హోల్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n, 4 అగైన్, రైట్. సో 16 power 4 అంటే 2 power 4 ఈజ్ 16, 2 power 4 into 1/4 సిస్ 2k కామన్, 2k ప్లస్ 1 పోతే అంటే పై కామన్ తీస్తున్నాను, 2k ప్లస్ 1 వస్తుంది డివైడెడ్ బై 4, రైట్. సో 4 గెట్స్ క్యాన్సిల్, 2 power 1 ఈజ్ 2 ఇంటూ సిస్ 2k, ఐ మీన్ హౌ కెన్ ఐ రైట్ దిస్, ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 2k ప్లస్ 1 ఇంటూ π/4 అవునా, రైట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే k వాల్యూస్ ఎలా తీసుకోవాలి, k వాల్యూస్ ఆర్ ఫ్రమ్ 0 1 2 3 వరకు తీసుకోవాలి అంతే కదా. 4 - 1 3 కదా, 3 వరకు తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నాకు దీని యొక్క వాల్యూస్ ఏమవుతాయి, ద వాల్యూస్ విల్ బి, వాల్యూస్ ఆర్ k ప్లేస్లో 0 పెట్టండి. సో 2 6 π/4, 1 into π/4 ఈజ్ π/4, ఇదొకటి. తర్వాత 2, తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 1s 2, 2 + 1 ఈజ్ 3. ఎస్ నో. సో వాట్ ఈస్ ద వాల్యూ నా, 2 k ప్లస్లో 1 పెడితే 2 1s 2 + 3 అంటే 2 6 3 π/4. ఎస్ నో. తర్వాత 2 సబ్స్టిట్యూట్, 2 2s 4, 4 + 1 ఈజ్ 5 అంటే 2 6 5 π/4. ఎస్ నో.
3 2 6, 6 plus 1 7, సో 2 6 7 pi by 4. సో ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి, రైట్ నానా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ -i హోల్ పవర్ 1/6 అడుగుతున్నారు కదా. దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. చూడండి, సేమ్ మోడల్ నాన్న. ఇక్కడ గివెన్ మనకేం అడుగుతున్నారు, గివెన్ -i హోల్ పవర్ 1/6, n వాల్యూ 6 ఇక్కడ, అవునా కదా? ఇది రేషనల్ ఇండెక్స్. ఆల్ రైట్, సరే లెట్ z ఈక్వల్స్ టు -i అనుకుందాం, ఆర్ ఎల్స్ 0 - i అనుకుందాం. 0 + -i ఆర్ ఎల్స్ 0 - i సంథింగ్. ఓకేనా? దిస్ ఇస్ నథింగ్ బట్ 0 - i. అయితే ఇక్కడ z అనేది ఏ క్వాడ్రంట్ నానా? రియల్ పార్ట్ ఈజ్ ఆన్ x యాక్సిస్, ఐ మీన్ పాజిటివ్ x యాక్సిస్, అంటే పాజిటివ్ x యాక్సిస్, అండ్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఇన్ నెగిటివ్ y యాక్సిస్, అంటే క్వాడ్రంట్ 4, అవునా కదా? సరే, క్వాడ్రంట్ 4, z బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాడ్యులస్ కనుక్కుందాం. ఐ మీన్ √a² + b², ఐ మీన్ 0² + -1 హోల్ స్క్వేర్. వాట్ ఐ విల్ బి గెటింగ్? √1², దట్స్ నథింగ్ బట్ 1. -1 కూడా మైనస్ పాజిటివ్ అయిపోతుంది కదా. ఆల్ రైట్, సో సరే, r వాల్యూ ఈక్వల్ టు 1 అని మనకు అర్థమైంది. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆర్గ్యుమెంట్, దట్ ఇస్ నథింగ్ బట్ 4th క్వాడ్రంట్లో ఉన్నప్పుడు -tan ఇన్వర్స్ మాడ్యులస్ y/x కదా. ఆల్ రైట్, సో -tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ ఎంతనన్నా? ఇట్స్ -1 డివైడెడ్ బై mod -1 డివైడెడ్ బై 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ -tan ఇన్వర్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీయే కదా. సో ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుంది? tan 90 దగ్గర అవుతుంది, ఇన్ఫైనైట్. సో -tan ఇన్వర్స్ tan π/2. సో tan ఇన్వర్స్ tan పోతే ఇట్స్ -π/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ θ. ఎస్ అవును? ఆల్ రైట్, సరే బాగానే ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సో z పవర్ 1/n ఫార్ములా ఏంటి? r పవర్ 1/n sis of 2k pi plus theta whole divided by n, where k equal to 0 1 2 so on up to n minus 1. ఇదే కదా నాన్న ఫార్ములా, అవునా కదా? సరే, ఇప్పుడు z అంటే ఇక్కడ -i హోల్ పవర్ n అంటే ఎంత వస్తుంది? r వాల్యూ ఈజ్ 1 హియర్. సో 1 పవర్ 1/n ఈజ్ 1 ఇట్ సెల్ఫ్, అంటే n ప్లస్లో ఎంత ఉంది నాన్న? n + 6 ఉంది కదా. సో 1 పవర్ 1/6 ఇంటూ sis 2k pi plus what is the value of theta? Theta value is -π/2. So it's -π/2 whole divided by n value is 6 again. అవునా? సో 1 పవర్ 1/6 is 1 itself, 1 into sis ఏం చెప్తాం? 2 2s 4, 4k pi minus pi divided by 6 2s 12 here. అవునా కదా? సో sis 1 into something is this particular something. సో ఇక్కడ మనం 4k - 1 into pi అని రాయొచ్చు, pi divided by 12. So final answer is sis 4k - 1 into pi/12, where k equal to 0, 1, 2, 3, 4, 5. అంతేనా? దీస్ ఆర్ ద 6 వాల్యూస్. 5 వరకు వస్తుంది అనమాట. ఎందుకని? n ప్లేస్లో 6 ఉంది కాబట్టి 5 వరకు వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేయండి. నాకేమొస్తాయి వాల్యూస్? దీని యొక్క వాల్యూస్ ఏమవుతాయంటే sis 0 సబ్స్టిట్యూట్ చేస్తే -π/12 అవుతుంది, అవునా? -1 ఉంటుంది. తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 1 ఈజ్ 3, అంటే sis 3π/12 ఇది అవుతుంది. ఆ తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 2s 8, 8 - 1 7, సో sis 7π/12 అవుతుంది. ఆ తర్వాత 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 4 16, 16 - 1, 16 - 1 ఈజ్ 15, అవునా కదా? ఐ మీన్ 4 3s 12, 12 - 1 ఈజ్, ఇక్కడ 3 కూడా సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 4 3s 12, 12 - 1 ఈజ్ 11. సో sis 11π/12. ఆ తర్వాత 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 4 16, 16 - 1 ఈజ్ 15, 15/12. ఆ తర్వాత 20 - 1 ఈజ్ 19, sis 19π/12. ఓకేనా? సో దీస్ ఆర్ ద 6 వాల్యూస్. ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి, రైట్ ఫ్రెండ్స్? సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ పోస్ట్ చేయండి. You can even contact us. I will be giving you the reply. Thank you so much for watching. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye-bye.